గత కొన్ని నెలల నుండి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదని సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సిచ్యువేషన్ కూడా కొంతమంది వాళ్ళ ప్రాఫిట్లోకి మార్చుకుంటున్నారు. ఏ విధంగా అంటే, మేము బ్యాక్ డోర్ జాబ్స్ ఇప్పిస్తాము. సో జాబ్కి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఇన్ని ల్యాక్స్ మీరు పే చేయాల్సి వస్తుంది. సపోజ్ 3 years అనుకోండి, ఆర్ 4 years అనుకోండి, మీరు 4 lakhs పే చేస్తే మేము జాబ్ ఇప్పిస్తాం. ఓకే, అండ్ లేకపోతే 3 lakhs అనో లేకపోతే 2.5 ఇలాగ ఏదో కమిట్మెంట్ అయితే ఉంటుందండి. మరి దీనివల్ల ఎంతమంది లాభపడుతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారని ఇండివిజువల్గా చాలామందికి తెలియదు. ఓకే, సో లాస్ అయిన వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. అరే నేను 3 lakhs పోగొట్టుకున్నాను, ఇలా జాయిన్ అయ్యాను, ఎవరైనా చెప్పుకుంటారు అది. ఓకే, అలాంటివి ఎవరు చెప్పుకోరు. బట్ కొంతమంది డేర్గా కొంతమంది నాతో షేర్ చేసుకున్నారు. ఓకే, వాళ్ళు ఇలా లాస్ అయ్యామని కూడా చెప్పున్నారు. సో అందుకని నేను ఈ వీడియో అయితే నేను చేయబోతున్నాను అండి. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అదే మెయిన్ రీజన్. చాలామంది అప్పులు తెచ్చి కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకుందాము అని అనుకొని, ఎందుకంటే మామూలుగా డైరెక్ట్గా ట్రై చేస్తుంటే జాబ్స్ రావట్లేదు, ఏదో ఒక రీజన్, కెరీర్ గ్యాప్ వల్ల లేకపోతే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేసేవాళ్ళు. కానీ ఇలాగా వాళ్ళు డాక్యుమెంట్స్ అని బీజీ ఫెయిల్ అవుతుందనో లేకపోతే ఇలాంటివన్నీ చెప్పేసి మాయమాటలని చెప్తుంటారు కొంతమంది. మీరు జాబ్ తెచ్చుకోలేరు, ఇలాగ వెళ్ళండి, సో అప్పుడే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఇలా చెప్పి కొంతమందిని బాగా మోటివేట్ చేసి ఆ పర్టికులర్ టెక్నాలజీలో జాయిన్ చేయించి అండ్ అమౌంట్ అయితే లక్షలు తీసుకుంటున్నారు. మరి ఇలాంటి జాయిన్ అయ్యాక తర్వాత జరిగే పరిస్థితి ఏంటనేది నేను చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, మీరు ఎవరో ఒక పర్సన్ని అప్రూవ్ చేయారు అండ్ మనీని కూడా పే చేశారు. ఎవరో ఒక పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూట్ని అప్రూవ్ చేయారు, ఏదో కన్సల్టెంట్ని అప్రూవ్ చేయారు అండ్ వాళ్ళు మీకు జాబ్ ఇప్పిస్తాము, ఫస్ట్ మాత్రం మీరు అడ్వాన్స్గా ఎంత అమౌంట్ అని, ఏదో అడ్వాన్స్గా కొంత అమౌంట్ అని చెప్తున్నారు. అండ్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత లేదా ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ మొత్తం అయితే కట్టాలి, పే చేయాలని చెప్తున్నారు. ఇలా అడ్వాన్స్ పే చేసిన తర్వాత కొంతమంది ఏమో ఓపెనింగ్స్ ఇస్తాము, ఓపెనింగ్స్ ఇంకా లేదని ఇలాగా దాటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీ అడ్వాన్స్ కూడా మీరు ఇచ్చిన అడ్వాన్స్ కూడా వాళ్ళు రిటర్న్ కూడా చేయకపోవచ్చు. ఇంకా మీరు మరీ గట్టిగా రోజు అడుగుతూ ఏదో ఒకటి అలాగ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే వాళ్ళు దాంట్లో కొంత అమౌంట్ అయితే రిటర్న్ చేస్తున్నారు. ఇలాగ కొంతమంది అయితే సంపాదించుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకో కేటగిరీ ఏంటంటే, జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పించి కూడా ఇప్పిస్తుంటారు. కొంతమంది అయితే జాబ్ వస్తుంటుంది, అఫ్కోర్స్ వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి జాబ్ వచ్చిన తర్వాత దాన్ని మీరు కంటిన్యూ చేయగలుగుతున్నారా? జాబ్ వచ్చిన ఆనందం 2-3 months కాకుండానే మీకు ఏదో ఒక పర్ఫార్మెన్స్ బాగాలేదనో, బీజీ ఫెయిల్ అయిందనో, ఏదో రకంగా ఎన్నో విషయాలు చెప్పేసి మిమ్మల్ని తీసేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ప్రాసెస్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా వరకు అయితే జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. బట్ ఎవరికి చెప్పుకోలేరు, ఎందుకంటే అది తక్కువ మనీ కాదు, తక్కువ మ్యాటరే కాదు. 2-3 lakhs 4 lakhs కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బట్ ఎవరు చెప్పుకోరు. సో కంపెనీస్ మిమ్మల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇష్యూ, అది 3 monthsలో కావచ్చు, ఆర్ 6 monthsలో కావచ్చు, ఆర్ మీకు మీరే రిజైన్ చేసి వెళ్ళేటట్టు కూడా చేయొచ్చు వాళ్ళు. అలాంటి వర్క్ ప్రెజర్, అలాంటి స్ట్రెస్ భరించలేరు. ఎందుకంటే మీరేం నేర్చుకోకుండా వెళ్తారు. నేర్చుకోకుండా వెళ్ళిన తర్వాత వాళ్ళు వర్క్ డైరెక్ట్గా అసైన్ చేస్తుంటారు, మీకు అది అర్థం కాదు, ఎవరు సపోర్ట్ ఇవ్వరు, అది మీకు చాలా టార్చర్ అనిపిస్తుంది అండ్ రిజైన్ చేసో లేకపోతే అప్స్కాండ్ అయ్యి వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటివి చాలా జరిగినాయి, చాలా జరుగుతున్నాయి కూడా. ఓకే, అందుకే మనకి జాబ్ అయితే ఇలాంటి బ్యాక్ డోర్స్ అని ఇలాగ మనీ తీసుకొని ఇచ్చేవాళ్ళు ఇప్పిస్తున్నారు, జాబ్స్ అయితే వస్తున్నాయి. బట్ జాబ్ సెక్యూరిటీ మాత్రం 1% కూడా లేదండి. ఏమో ఎవరు ఎలా ఏం చేస్తారు, తీసుకున్నవాడే మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారేమో, ఇంకొక క్యాండిడేట్ కోసం చూస్తున్నారేమో, మిమ్మల్ని తీసేసి ఇంకొక క్యాండిడేట్ వస్తే ఇంకొక 3-4 lakhs వస్తాయి కదా, ఇలాగ బిజినెస్ కూడా జరగవచ్చు. సో అందుకని మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అండ్ ఏం మనీ లేకుండానే టైం పట్టినా కూడా, టైం పడుతుందండి, ఏదైనా సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మీకు మీరుగానే ఇంటర్వ్యూస్ అన్ని ప్రిపేర్ అవ్వండి అండ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోండి. సో దీనివల్ల మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేనే ప్రిపేర్ అయ్యాను. మీరే నాలెడ్జ్ తెచ్చుకుంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ కష్టపడే తత్వము, ఆ హార్డ్ వర్క్ నేచర్ అనేది మీలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన టాస్క్ని ఓపిక్గా కంప్లీట్ చేయగలుగుతారు అండ్ జాబ్ని అయితే కంటిన్యూ చేయగలుగుతారు అండ్ సర్వే అవుతారు. షార్ట్ వేలో మనీని ఒక్కసారిగా పే చేసి, ఒక్కసారిగా జాబ్ వచ్చి, ఒక్కసారిగా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత, ఒక్కసారిగా వాళ్ళు అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇదేంద్రా బాబు, ఈ వర్క్ ఏంటి, ఈ అసైన్మెంట్ ఒకటి ఏంటి, ఈ మీటింగ్స్ ఏంటి,
ఇంత రోజు అప్డేట్ ఇవ్వండి అని మనల్ని ఇలాగ అడుగుతున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు అనేది మీకు ఇంకా అసలు ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువైపోతుంది. సో అందువల్ల ఎలాంటి ఎక్కువగా మీరు థింక్ చేయొద్దు. అలాంటి ప్రాసెస్ కూడా మీరు మూవ్ కాకపోవడం నా సజెషన్ అండి. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. ఐ హోప్ మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలన్నా, మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోవాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ మీకు ఏదైనా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా ఓకే, మన వెబ్సైట్ luckyithub.comలో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకుని చాలా తక్కువ అమౌంట్లోనే మీకు డౌట్స్ అన్నీ కూడా ఫోన్ ద్వారా క్లియర్ చేస్తాను. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.